అన్న తమ్ముడు సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, తమ్ముడు టైటిల్ అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు తమ్ముడు సినిమా చూసినాం థియేటర్లలో, అప్పట్లో ఎంజాయ్ చేసినాం. అలాంటి టైటిల్ మీద నితిన్ గారి అదే అదే టైటిల్ మీద నితిన్ గారి సినిమా వచ్చింది తమ్ముడు అని. ఆ టైటిల్ చూస్తుంటే మనం మాత్రం మళ్ళీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. మాకు నిజంగా చెప్తాను, తమ్ముడు అంటేనే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. అలాంటి టైటిల్ మీద నితిన్ గారు పెట్టి తీసిరు. నిజంగా చెప్తాను సార్, నితిన్ గారు మీరు ఎంతో కష్టపడారు ఈ సినిమా కోసం. మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమ చేస్తారో తెలుసు. ఆ టైటిల్ చూస్తే అర్థమైపోతే మీరు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడతారు. అలాంటి టైటిల్ గారు మీరు పెట్టుకున్నారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక గుండె జారి గల్లంత అందింది. ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే మళ్ళీ ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు మనకి సినిమా. ఒక సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగా పెట్టిండు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ, ఇక్కడ లయ గారు కూడా చాలా రోజుల తర్వాత మన స్క్రీన్ మీద చూసినాం. లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఇక్కడ. నిజంగా చెప్తే సినిమా మాత్రం ఒక చాలా డిఫరెంట్గా ఉంది. టైటిల్ కి తగ్గట్టుగా మూవీ ఉందంట. తమ్ముడు అంటే అంత ఇది ఇచ్చినారు. లే అప్పట్లో తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ అన్నదమ్ములది ఉంటుండే. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు. ఇప్పుడు వచ్చిన తమ్ముడు ఏంటో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక తమ్ముడు అంటే ఒక చిన్న తమ్ముడు ఇంట్లో ఉంటాడు. ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇట్లా కలపడం కానీ, ఒక రిలేషన్షిప్స్ అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ మూవీ అనమాట. అంటే సో ఓవరాల్ రేటింగ్ ఏమి ఇస్తారు? రేటింగ్ వచ్చి 5 కి 3.5 ఇస్తా. సినిమా ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. వన్ టైం చూసుకోవచ్చు. ఫస్ట్ టైం స్లో ఉన్న, సెకండ్ టైం ఓకే. నితిన్ గారు ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు అడగాలి క్వశ్చన్స్. ఎందుకు నువ్వు చూసావా సినిమా? చూసావా? చూస్తాను. నీ అభిప్రాయం నువ్వు చెప్పొచ్చు కదా, మరి ఎందుకు అడగడం బొక్కలో? అది నీ అభిప్రాయం. అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి, నువ్వు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. తెలుసు తెలుసు కానీ ఒక టీ కూడా ఏ రోజు ఎవరు మీడియా మాత్రం వ్యూస్ దొబ్బుతున్నారు మీరు. అకీరాక అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మొన్న దొబ్బేశారు. అవును దొబ్బేశారు మొన్న. బద్రి పెడదాం. బద్రి బాగుంటుంది. బద్రి పెట్టాలి. మళ్ళీ పూరి గారికి డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే పూరి గారు బద్రితో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రామ్ చరణ్కి చిరుతతో అని, అకీరాకే మళ్ళీ బద్రి అనే టైటిల్ పెట్టి మళ్ళీ పూరి గారు డైరెక్షన్. ఇంకోటి తెలుసా, మెగా ఫ్యామిలీకి అసలు నిజంగా పూరి గారు మొదటి సినిమాలు అవి బాగుంటున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారికి మొదటి కాకపోయినా క్రేజ్ తెచ్చింది ఆ సినిమానే కాబట్టి. ఏది మళ్ళీ అవును అదే అంటాను. ఆయనకి మళ్ళీ ఫస్ట్ సినిమా యాస్ పూరి గారు కాబట్టి భద్రం టైటిల్ పెడితే బాగుంది. అది చిరంజీవి గారికి జాన్. ఇంకెవరికి ఏంటి నీకేం కాదు, నీ బాధ ఏంటి? అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ టైటిల్ అది కాదు అడిగే క్వశ్చన్. అన్ని సినిమాలు ఫ్లాప్ అని నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కాదు. అవును అవును అక్కడమ్మా ఇక్కడ ఇది నీకు తమ్ముడు నచ్చలేదా? నీకు నాకు నచ్చింది. సెంటిమెంట్ ఉందబ్బా. ఎందుకంటే నీకు ఏం కావాలి ఇంకా? మరి ఏదో ఒకటి మరి సెంటిమెంట్. ఇప్పుడు అన్న చెల్లెల మధ్య సెంటిమెంట్ ఇంకేముంటుంది చెప్పు? అలాగే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. నాకైతే సినిమా నచ్చింది, నితిన్ది. మీరు చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. నాకు మళ్ళీ పోయింది అని మీరు నాకు క్వశ్చన్ అడగకూడదు. పోయిందని మీ అభిప్రాయం నా మీద ఎందుకు రుద్దుతారు? నాకు అర్థం కావట్లేదు. నాకు పోయిందనే టైటిల్, మీరు పోయిందని మీకు అనిపిస్తే మీరు కెమెరాలు పట్టుకుంటే కెమెరా ముందుకు వచ్చి చెప్పండి. మీరు మమ్మల్ని అడిగి పోయింది ఎలాగుంది, పోయింది అంటున్నా మరి ఏంటి పరిస్థితి అని మీరు అడిగితే ఎంత దరిద్రంగా ఉండదు తెలుసా? కావాలన్నా ఇప్పుడే మీరే చేస్తున్నారు. ఇదిగో ఇలాంటి మనుషులు, ఈ పెద్ద మనుషులు ఉన్నారే, ప్రతి సినిమాకి బాగుందంటే మేక తెచ్చి పెట్టడు. మరి నువ్వు రావాలి కదా ముందుకి, నువ్వు వచ్చి చెప్పు. అరే నా పిల్లలు నాకు నచ్చినప్పుడు నీకు నచ్చాలని రూల్ ఏంటుంది? నాకు అర్థం కాదు. అంటే నా పిల్లలు నచ్చడంలో కూడా నీ ఒపీనియన్ కావాలా? నాకు అది అర్థం కావట్లేదు. అరే నా పిల్లము నా గర్ల్ ఫ్రెండ్ నాకు నచ్చితే నీకు వచ్చి నొప్పి ఏంటి? నీకు నచ్చలేదని నీ పిల్లలు నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు. నాకెందుకు నా పిల్లల మీద నువ్వు రుద్దుతావు చెప్పు? నితిన్ అన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మాత్రం ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినాం అనమాట. అసలు ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఆ ఎమోషనల్ నిజంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి నుంచి అయితే ఒకటి మెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా ద్వారా, ఈ తమ్ముడు అనే సినిమా ద్వారా ఇంకో 10 సినిమాల అవకాశం ఖచ్చితంగా వస్తుంది లయ గారికి. అలాగే నితిన్ అన్నకి చాలా సినిమాలు చూసిన ఒక లవ్ మామూలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళిపోతుంది. ఇందులో మాత్రం ర్యాప్ ఆడిచిన ఆ ఫైట్లు అద్దరు కొట్టేశాడు భయ్య. ఫైట్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా మంది కూడా సినిమా చూసినప్పుడు ఏం జరుగుతున్న ఆ ఇంటెన్షన్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అద్దరు కొట్టేశారు. సూపర్ హిట్ మూవీ భయ్య, నాకు బాగా నచ్చింది మూవీ. నితిన్ కి తేజ అలాగా ఇద్దరు కంబ్యాక్ తోటి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చు. అన్న తమ్ముడు సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, తమ్ముడు టైటిల్ అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు తమ్ముడు సినిమా చూసినాం థియేటర్లలో, అప్పట్లో ఎంజాయ్ చేసినాం. అలాంటి టైటిల్ మీద నితిన్ గారి అదే టైటిల్ మీద నితిన్ గారి సినిమా వచ్చింది తమ్ముడు అని.
ఆ టైటిల్ చూస్తుంటే మనం మాత్రం మళ్ళీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. మాకు నిజంగా చెప్తాను, తమ్ముడు అంటేనే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. అలాంటి టైటిల్ మీరు నితిన్ గారు పెట్టి తీసిరు. నిజంగా చెప్తాను సార్, నితిన్ గారు మీరు ఎంతో కష్టపడారు ఈ సినిమా కోసం. మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమ చేస్తారో తెలుసు. ఆ టైటిల్ చూస్తున్న అర్థమైపోతే మీరు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడతారు. అలాంటి టైటిల్ గారు మీరు పెట్టుకోరు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక గుండె జారి గల్లెంత అందింది. ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే మళ్ళీ ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు మనకి సినిమా. ఒక సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగా పెట్టిండు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇక్కడ లయ గారు కూడా చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూసినాం. లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఇక్కడ. నిజంగా చెప్తే సినిమా మాత్రం ఒక చాలా డిఫరెంట్ గా ఉంది. ఏమన్నా టైటిల్ కి తగ్గట్టుగా మూవీ ఉందంటారు తమ్ముడు అంటే అంత ఇది ఇచ్చినారు. లే అప్పట్లో తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ అన్న తమ్ముడు ఉంటుండే. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు. ఇప్పుడు వచ్చిన తమ్ముడు ఏంటో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక తమ్ముడు అంటే ఒక చిన్న తమ్ముడు ఇంట్లో ఉంటాడు. ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇట్లా కలపడం కానీ ఒక రిలేషన్షిప్స్ అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ ఒక డిఫరెంట్ మూవీ అనమాట. అంటే సో ఓవరాల్ రేటింగ్ ఏమి ఇస్తారు? రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. సినిమా ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. వన్ టైం చూసుకోవచ్చు. ఫస్ట్ టైం స్లో ఉన్న, సెకండ్ టైం ఓకే. నితిన్ గారు ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు అడగాలి క్వశ్చన్స్. నువ్వు ఎందుకు నువ్వు చూసావా సినిమా? చూసావా? చూస్తాను. నీ అభిప్రాయం నువ్వు చెప్పొచ్చు కదా, మరి ఎందుకు అడగడం బొక్కలోది? నీ అభిప్రాయం అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి, నువ్వు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. తెలుసు తెలుసు కానీ ఒక టీ కూడా ఏ రోజు ఎవరు మిలియన్ మాత్రం వ్యూస్ దొబ్బుతున్నారు మీరు. అకీరాక అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మొన్నే దొబ్బిస్తారు. అవును దొబ్బిసారు మొన్న. బద్రి పెడదాం. బద్రి బాగుంటది. బద్రి పెట్టాలి. మళ్ళీ పూరి గారికి డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే పూరి గారు బద్రితో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రామ్ చరణ్కి చిరుతతోని, అకీరాకి మళ్ళీ బద్రి అనే టైటిల్ పెట్టి మళ్ళీ పూరి గారు డైరెక్షన్. ఇంకోటి తెలుసా, మెగా ఫ్యామిలీకి అసలు నిజంగా పూరి గారు మొదటి సినిమాలు అవి బాగుంటున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారికి మొదటి కాకపోయినా క్రేజ్ తెచ్చింది ఆ సినిమానే కాబట్టి. ఏది మళ్ళీ అవును అదే అంటాను. ఆయనకి మరి ఫస్ట్ సినిమా యాస్ పూరి గారు కాబట్టి భద్రం టైటిల్ పెడితే బాగుంది. అది చిరంజీవి గారికి జాన్ ఇంకెవరికి ఏం కాదు. నీ బాధ ఏంటి? అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ టైటిల్స్ అది కాదు అడిగే క్వశ్చన్. అన్ని సినిమాలు ఫ్లాప్ అని నువ్వు ఎందుకు చెప్తున్నావు? నాకు అర్థం కాదు. అవును అవును అక్కడమ్మా ఇక్కడ ఇది నీకు తమ్ముడు నచ్చలేదా? నీకు నాకు నచ్చింది. సెంటిమెంట్ ఉందబ్బా. ఎందుకంటే నీకు ఏం కావాలి ఇంకా? మరి ఏదో ఒకటి మరి సెంటిమెంట్. ఇప్పుడు అన్న చెల్లెల మధ్య సెంటిమెంట్ ఇంకేముంటుంది చెప్పు? అలాగే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. నాకైతే సినిమా నచ్చింది, నితింది. మీరు చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. నాకు మళ్ళీ పోయింది అని మీరు నాకు క్వశ్చన్ అడగకూడదు. పోయిందని మీ అభిప్రాయం నా మీద ఎందుకు రుద్దుతారు? నాకు అర్థం కావట్లేదు. నాకు పోయిందనే టైటిల్, మీరు పోయిందని మీకు అనిపిస్తే మీరు కెమెరాలు పట్టుకుంటే కెమెరా ముందుకు వచ్చి చెప్పండి. మీరు మమ్మల్ని అడిగి పోయింది ఎలాగుంది పోయింది అంటున్నా మరి ఏంటి పరిస్థితి అని మీరు అడిగితే ఎంత దరిద్రంగా ఉండదు తెలుసా? కావాలని ఇప్పుడే మీరే చేస్తున్నారు. ఇదిగో ఇలాంటి మనుషులు, ఈ పెద్ద మనుషులు ఉన్నారే, ప్రతి సినిమాకి బాగుందంటే మేక తెచ్చి పెట్టడు. మరి నువ్వు రావాలి కదా ముందుకి, నువ్వు వచ్చి చెప్పు. అరే నా పిల్లలు నాకు నచ్చినప్పుడు నీకు నచ్చాలని రూల్ ఏంటుంది? నాకు అర్థం కాదు. అంటే నా పిల్లలు నచ్చడంలో కూడా నీ ఒపీనియన్ కావాలా? నాకు అది అర్థం కావట్లేదు. అరే నా పిల్లము నా గర్ల్ ఫ్రెండ్ నాకు నచ్చితే నీకు వచ్చి నొప్పి ఏంటి? నీకు నచ్చలేదని నీ పిల్ల నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు నచ్చకపోతే వచ్చి చెప్పు. నాకెందుకు నా పిల్లల మీద నువ్వు రుద్దుతావు చెప్పు? నితిన్ అన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మాత్రం ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. అసలు ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఆ ఎమోషనల్ నిజంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి నుంచి అయితే ఒకటి మెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా ద్వారా, ఈ తమ్ముడు అనే సినిమా ద్వారా ఇంకో 10 సినిమాల అవకాశం ఖచ్చితంగా వస్తుంది లయ గారికి. అలాగే నితిన్ అన్నకి చాలా సినిమాలు చూసిన, ఒక లవ్ మామూలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళిపోతుంది. ఇందులో మాత్రం ర్యాప్ ఆడిచిన ఆ ఫైట్లు అద్దరు కొట్టేశాడు భయ్య. ఫైట్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా మంది కూడా సినిమా చూసినప్పుడు ఏం జరుగుతున్న ఆ ఇంటెన్షన్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అద్దరు కొట్టేశారు. సూపర్ హిట్ మూవీ భయ్య, నాకు బాగా నచ్చింది మూవీ. నితిన్ కి తేజ అలాగా ఇద్దరు కంబ్యాక్ తోటి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చు.